ఒకటే మీరు వచ్చి బాధపడే దానికంటే దీనిలోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి ఆనందంగా మీరు చేసుకునే జాబు దీనిలోకి వస్తే ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు చాలా రకరకాల ఆశలు వెల్లువెత్తుతాయి. ఒక రోజు పెట్టి రేపటి రోజున మళ్ళీ చేయి జాపే పరిస్థితికి వస్తుంది మన డ్రైవర్స్. నేను అందరికీ చెప్పేది అదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఆన్లైన్ ట్యాక్సీ క్యాబ్ అయితే నడిపిస్తాను ఆన్లైన్ యాప్స్లో. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 9:20 అవుతుంది. సో 9:18 అయితే అవుతుంది. మార్నింగ్ 9:18 AM అవుతుంది. సో ఇప్పుడైతే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో మనకు ఏబిసి యాప్స్ ఉన్నాయి. మనమైతే ఏ అయితే ఆన్లైన్ చేసుకున్నాము, ఇప్పుడు బి ఆన్లైన్ చేసుకుంటున్నాము. సి అనేది కొంచెం చాలా తక్కువ. అది ఎప్పుడైతే ఏబిలో బుకింగ్స్ లేవు అనిపిస్తాయో అప్పుడు చాయిస్గా వెళ్ళిపోతుంది. సో 0 కిలోమీటర్ కూడా 0 కిలోమీటర్ వద్దు, నేను 315 కిలోమీటర్ అయితే తిరిగింది, 16 కిలోమీటర్లు మొత్తం ఇంటికి వచ్చేసరికి. ఈరోజు కూడా చేసిన తర్వాత ఈరోజు ఫ్యూయల్ ఎంత కాలింది ఏందనేది సో మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేదో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో వెళ్ళి జాయిన్ కాండి. సో అది ఆన్లైన్ అయితే చేసుకున్నాక బుకింగ్ అయితే రాలేదు. ఇలా ట్యూస్డే కొంచెం ఎర్లీగానే రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈరోజు మార్కెట్ మా దగ్గర వెజిటబుల్స్ ఇట్లా తీసుకోవాలి. సో అందుకనే ఎర్నింగ్ బహుశా ఎక్కువ ఉండకపోవచ్చు ఈరోజు సరిగా. ఎనీవే మొత్తానికి అయితే చేసుకున్నంత వరకు చేసుకుందాం, ఎందుకు ఖాళీగా టైం వేస్ట్ ఇంట్లో ఉండకుండా, వచ్చినంత వరకైనా బెటరే కదా అనే ఉద్దేశంతో సో నేనైతే ఆన్లైన్ చేసుకున్నా. చూద్దాం. సో మొన్నటి వీడియోలో మనము 2 వీలరు 3 వీలరు నుంచి ప్రమోట్ అయ్యి కారుకు వచ్చే వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. సో ఈరోజు సింగిల్గా పర్సనల్గా ఓన్గా డైరెక్ట్ కారు తీసుకునే వాళ్ళ గురించి అయితే మాట్లాడదాము. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే బిజినెస్, నేను నిన్న 17 అవర్స్ నేను నిన్న వర్క్ చేయడం జరిగింది, 17 అవర్స్. సో కాబట్టి 17 అవర్స్ చేశాను. అది నా ఎక్స్పీరియన్స్ తోటి నేను 17 అవర్స్ చేశాను. కొత్తగా చేసే వాళ్ళు అయితే 4, 5, 6, 7 గంటల కంటే ఎక్కువ చేయలేరు. పర్ఫెక్ట్ చెప్తున్నా నేను. సో కాబట్టి మీరు కార్ తీసుకోకుండా ఉండడం బెటర్. మీరు ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్లో కొనసాగించడం బెటర్. ఎందుకని చెప్తున్నానంటే ఈ ఫీల్డ్లోకి వచ్చి మీరు బాధపడేదానికంటే, అంటే ఫీల్డ్లో డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్ తోటి వస్తారు చాలామంది, కానీ ఆ డబ్బులు ఎంత కష్టపడితే వస్తాయి అనేది విషయము తోలితే వస్తాయి కదా. డ్రైవింగ్ చేస్తే అయిపోతుంది, నాకు డ్రైవింగ్ వచ్చు, కార్ డ్రైవింగ్ వచ్చు అని అనుకుంటారు. కానీ ఒక 10 to 12 అవర్స్ ప్రాక్టికల్గా నడిపి చూస్తే తెలుస్తుంది అది నేను సెట్ అవుతానా సెట్ గానా. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న కస్టమర్ ఎక్కిండు, 1:10 ఏమో చూపించింది. 1:10 డెడ్ ట్రాఫిక్లో వచ్చిన నేను. ఎంత ట్రాఫిక్ అంటే ట్రాఫిక్లో ఆడుతూ పాడుతూ నేను తీసుకొని వచ్చిన. సో అది నాకు అలవాటు, ట్రాఫిక్లో నాకు తీసుకొని రావడం అనేది నాకు చాలా అలవాటు. అది వెన్నతో పెట్టిన విద్య నాకు. ఎంత ఇసుకు పడకుండా పేషెన్సీ తోటి, అంటే ట్రాఫిక్ని కూడా ఎంజాయ్ చేస్తూ నేను డ్రైవ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం, చాలా ఆనందం. సో అది కస్టమర్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఎంత ఫ్రస్ట్రేట్ అంటే చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏంది ట్రాఫిక్, ఏంది గోలా అని ఊకే అని ఆయన అసహనం వ్యక్తం చేస్తాడు. ఏంటి సార్, ఏమైంది సార్ అంటే, ఇది ట్రాఫిక్లో ఎప్పుడు పోతాం ఏంది అని అంటే, కరెక్ట్ టైం చూపిస్తుంది కదా సార్, 2:20 చూపిస్తుంది, 2:15 లేదా 2:16 వరకల్లా నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను సార్ అని చెప్పిన. అవునా, నిజంగానా అని అన్నాడు. అవును సార్, ఇంత చిన్నగా ట్రాఫిక్లో, ఇంత డెడ్ ట్రాఫిక్లో ఉంది, ఈ ట్రాఫిక్ తోటే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది సార్, అంటే ఒక 5-10 నిమిషాలు పెరగవచ్చు, ఇంకా వర్షం పడితే మాత్రం ఇక చెప్పలేము సార్ టైంనా అని చెప్పిన. చెప్తే అదే నా బాధ అంటాడు. పేషెన్సీ లెవెల్స్ లేవు. సో కాబట్టి ఈ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు దయచేసి రాకండి, వచ్చి బాధపడకండి, వ్యవస్థను చిన్న భిన్నం చేయకండి, వ్యవస్థను తక్కువ చూపు చేసి మాట్లాడకండి. నేను చెప్పేది అదే, వ్యవస్థను తక్కువ చూపు చేసి మాట్లాడకండి. ఎందుకంటే బ్రతికే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, సర్వైవల్ అయ్యే వాళ్ళు కూడా అవుతున్నారు, కాని వాళ్ళు కావట్లేరు. పోనీ వదిలేయండి.
కానీ వాళ్ళ గురించి చేసుకునే వాళ్ళ గురించి చేసుకునే వాళ్ళ గురించి వదిలేయండి. బట్ కొత్త వాళ్ళు వచ్చి మీరు ఇట్లా సఫర్ అయ్యే బదులు రాకుండా మీరు ఉన్న జాబ్లలో మీరు చేసుకునేది బెటర్. ఎందుకంటే రీసెంట్గా నన్ను ఒక కస్టమర్ ఎక్కిండు, మనకి ఎంజీబీఎస్ పడ్డది ఇక్కడ రాంపల్లి నుంచి, ఎన్ఎఫ్సి ఎంప్లాయీ కాలనీ నాగారం నుంచి పడ్డది. ఓకే, లెట్స్ గో. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు వచ్చి బాధపడేదానికంటే దీనిలోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి ఆనందంగా మీరు చేసుకునే జాబు. దీనిలోకి వస్తే ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే, మీకు చాలా రకరకాల ఆశలు వెల్లువెత్తుతాయి. ఒక రోజు వచ్చినట్టు బిజినెస్ ఒక రోజు అయినట్టు అన్ని రోజులు కావడం అసంభవం. అన్ని రోజులు అట్లా కాదు, జరగదు కూడా బిజినెస్. ఈ రోజు మంచిది, అమ్మ ఈ రోజు మంచిగా వచ్చినాయి రానని రేపటి రోజు ఏం చేస్తావు అంటే, రేపు రోజు బండే తీయవు, నువ్వు తీసినా లేట్గా తీస్తావు. సో అలాంటి సిచ్యువేషన్, దాన్నే డ్యూటీ మేనేజ్మెంట్ అంటారు. చాలామంది మన డ్రైవర్ సోదరులలో కూడా అట్లా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఆ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ లేదు. టైం మేనేజ్మెంట్ అనేది కూడా కరెక్ట్ ఉండదు. ఫైనల్గా మనీ మేనేజ్మెంట్, వచ్చిన మనీని మనం ఏం చేస్తున్నాం, ఎట్లా యూజ్ చేస్తున్నాం అనే ఆ కెపాసిటీ చాలామంది దగ్గర ఉండకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన డబ్బులు వచ్చినట్టు దేనికి పడితే దానికి ఖర్చు పెట్టి రేపటి రోజున మళ్ళీ చేయి జాపే పరిస్థితికి వస్తుంది మన డ్రైవర్స్. నేను అందరికీ చెప్పేది అదే, మనము ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకంటే ఒక బాస్ అనేవాడు ఎవడు ఉండడు. అరే బాబు ఇట్లా చేసుకోరా అని చెప్పేవాడు ఎవడు ఉండడు. నీ జేబులోకి వచ్చిన పైసలకు ఆ అధికారివి నువ్వే, కాదంటలేను. వాటిని యూజింగ్ చేసుకునే విధానంలో నువ్వు నష్టపోతున్నావు. రేపు ఫ్యూచర్లో ఇలా వచ్చినా ఇలా ఖర్చు పెట్టేస్తే రేపు ఒకవేళ బిజినెస్ ఉండకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, రేపు ఒకవేళ బిజినెస్ ఉండకపోవచ్చు, నీకు గిరాకీ మంచిగా నడవకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇంకొకరిని చేయి జాపి అడిగే పరిస్థితికి వస్తుంది. సో కాబట్టి ఒకటే చెప్తున్నా, చేసిన రోజు మంచిగా చేసుకోండి, చేయని రోజు బాధపడకండి. వచ్చిన అమౌంట్ను సేవింగ్స్ చేసుకొని మీరు వాటిని యూస్ఫుల్ అయ్యే విధంగా తయారవ్వండి. అంతేగాని వ్యవస్థను తప్పుద్రోవ పట్టించేటట్టుగా మనమైతే ప్రయత్నించకూడదని నా ఉద్దేశం. ఇక మీ ఉద్దేశంలో ఎట్లుంటుందో ఏందో. సో నాకైతే ఆలోచించడం కూడా తక్కువే. సో కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాము, VDF అని, వాలంటరీ డ్రైవ్ ఫోర్స్. సో మనమందరం ఒక కమ్యూనిటీగా అయ్యి ఒక స్వచ్ఛందంగా ఒక సైనికుల వల్లే మనము రేపు ఏదన్నా డ్రైవర్ వ్యవస్థ మీద ఏదన్నా జరిగినా కానీ ఒక పట్టుతోటి, ఒక యూనిటీ తోటి మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎవ్రీవన్, ప్రతి ఒక్కటి, ఇప్పుడు మన డ్రైవర్ సోదరు పలానా ఏరియాలో కారు యాక్సిడెంట్ అయింది, మేజర్ అయినా ఏదైనా కానీ సంథింగ్ ఏదైనా ఇష్యూ జరిగింది. సో మన గ్రూప్లో చిన్న మెసేజ్ పెడతాడు. సో నియర్ బై ఉన్న డ్రైవర్ ఎవరైనా కానీ సో తీసుకోవాలి. మొన్న రీసెంట్గా ఒక డ్రైవరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిండు, అన్న ఇది పరిస్థితి అన్న, నాకు పలానా దగ్గర ఇట్లా జరిగిందన్న అని అంటే, నేను అప్పుడు లేను, ఇక్కడ సిటీలో లేను. సో ఇట్లా జరిగిందన్న, నేను పలానా దాంట్లో నేను దేంట్లోనో ఎవరికో మెసేజ్ పెట్టిండట. సో ఎవరు రెస్పాన్స్ కాలేదట. అయితే సో కాబట్టి రెస్పాండ్ కాండి. ఎందుకంటే రేపటి రోజున నీకే అవసరం రావచ్చు, నాకే అవసరం రాదులే, అలాంటి అవసరాలు చాలా తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు. రెస్పాండ్ కాండి. మీకు తోచినంత మీకు తోచినంతగా మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఫోన్ చేసి ఆదరించడమో, కాల్ చేసి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడమో అలాంటివి చేయండి. ఎందుకంటే ఒకరినొకరు పుషింగ్ చేసుకోవాలి. ఎందుకంటే పోతాడు కదా వాడేవాడో, రోడ్డు మీద జరిగిన ఏదైనా మన కళ్ళ ముందట ఏదైనా జరిగినా కానీ ఖాళీగా పోతాను అనుకో, సైడ్ కాపుకుని ఏమైంది బ్రదర్ ఏంటిది, అది ఒక కమ్యూనిటీ భావాలనేది మనము లేవనెత్తుకోవాలి. సో అట్లున్నప్పుడు ఇప్పుడు ఒక గడ్డిపూస ఒకటే అయితేనో ఎమ్మటే చుంచొచ్చు, అదే 4 గడ్డిపూసలు కలిపి తెగుతుందా? తెగదు. సో అదే విధంగా 4 డ్రైవర్స్ అందరు కమ్యూనిటీ అయి ఉంటే అది తెంచడానికి ఇతరులు చెల్లాచెదరు చేయడానికి అవకాశం ఉండదు. నా ఉద్దేశం అదొకటే. ఎందుకంటే సిటీలో ఈ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా చూసిన, చాలా అనుభవించిన కాబట్టి సో దాని విషయమై ప్రతి ఒక్కరు నాకేం అవసరం లేదులే, నాకేమొస్తుంది,
నాకు అలాంటి అవసరం రాదు, అవసరం లేదు నాకు అనుకుంటే నాకున్నది సర్కిల్, అంటే నీకున్న సర్కిల్ అవసరానికి ఉపయోగపడకపోవచ్చు, ఆ అవసరంలో వాళ్ళు ఉండకపోవచ్చు. చూడండి, మొన్న డ్రైవర్ కాల్ చేసి నేను లేను, విలేజ్లో ఉన్నా. సో అప్పుడు ఉపయోగపడాల్సింది ఎవరు? సో ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు. మనందరిది ఒకటే కులం, ఒకటే వ్యవస్థ. సో దానిపై పోరాడాలి. మన పర్సనల్గా కుల మతాలు, వర్గాలు, వర్ణ లింగ భేదాలు వేరే ఏదైనా కానీ డ్రైవర్ కులానికి చెందిన వాళ్ళం మనం. సో దట్ ఈజ్ ఒక పర్స్పెక్టివ్లో నేనైతే ఈ టెలిగ్రామ్ ఛానల్ అని క్రియేట్ చేయడం జరిగింది. సో వేరే వాటికైతే మనము ఈ యొక్క ఛానల్ను మనము యూజ్ చేసుకోవడం అయితే జరగదు. సో ఓన్లీ మన వ్యవస్థలో జరిగే మార్పులు, మన వ్యవస్థలో జరిగే మంచి వైపు నడిపించే ఒక మంచి వైబ్స్ తోటి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు వచ్చి మన ఓనర్ కమ్ డ్రైవర్లను ఎంత దారుణానికి దిగజారిన పరిస్థితికి తీసుకెళ్తుందంటే చాలా దారుణానికి పరిస్థితి. ఇప్పుడు నిన్న నేను 315 కిలోమీటర్లు తిరిగినా అదే ఫ్లీట్ కంపెనీ కార్లు అయితే 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగదు, 150-160 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగదు, బండి తిరగనియరు. మన ఓనర్ కమ్ డ్రైవర్ కాబట్టి 300 కిలోమీటర్లు తిప్పిండు మొత్తం. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓనర్ కమ్ డ్రైవర్లు అందరము, వీళ్ళైతే ఫ్లీట్ డ్రైవర్లు ఎవరున్నా కానీ మనకు సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా వీలైతే మీ అంతు సమాచారాన్ని ఇవ్వడానికైనా కానీ జాయిన్ కాండి. సో నాకు కావాల్సింది ఈ హైదరాబాద్ సిటీ నలుమూలల నుంచి వాలంటరీ డ్రైవ్ ఫోర్స్. సో వాలంటరీస్ కావాలి. ఎక్కడెక్కడ ఏ ఏరియాకు ఒక వాలంటరీ అనే వాళ్ళు ఒక పునాది, అక్కడ ఒక పిల్లర్ అనేది నిలబడాలి. ఎందుకంటే ఆ ఏరియా కింద ఎన్ని క్యాబ్స్ ఉన్నాయి, ఆ ఏరియా కింద ఎన్ని క్యాబ్స్ రన్ అవుతున్నాయి, ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు, డ్రైవర్ సోదరులు ఉన్నారు. సో వాళ్ళందరి బాధ్యత తీసుకునే వాలంటరీ మనకైతే ఏరియా వైజ్గా ఒక్కొక్కరు కావాలి. అట్లా సిటీలో ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఎన్ని సిటీలో ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి. సో ఆ డిస్టిక్ల నలుమూలల ఏరియా వైజ్గా మనకు చిన్న ఏరియా అయినా, ఇప్పుడు ఒక కాలనీ ఉంది, రాంపల్లి ఉంది, నాగారం ఉంది, దమ్మాయిగూడ ఉంది, కుషాయిగూడ ఉంది, ఈసీఎల్ ఉంది, నేరేడుమెట్ ఉంది. సో ఇట్లా మన ఛానల్ను వీక్షిస్తున్న డ్రైవర్ సోదరులు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఏరియా కింద ఉన్న డ్రైవర్లందరినీ ఈ యొక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేపిస్తే బాధ్యత తీసుకోండి. పర్సనల్గా మీకు ఏమన్నా సలహాలు, సూచనలు కావాలంటే నాకు పర్సనల్గా నాకు వాట్సాప్ ఉంది, నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఓకే, మనమైతే పికప్కి అయితే వచ్చేసినాము. పికప్ చేసుకొని లెట్స్ గో టు ద ఎంజీబీఎస్కి వెళ్ళిపోదాం. సో ఈరోజైతే బిజినెస్ ఎలా ఉందంటే వర్షం ఏం లేదు. సో అన్ని స్కూళ్ళకు అన్నిటికీ సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా అన్నిటికీ హాలిడేస్ ఇచ్చారట, ఒక 3-4 డేస్ వర్షాలు ఉన్నాయని. చూద్దాం బిజినెస్ ఎలా ఉంటుంది ఏంది అనేది దాని గురించి. సో ముందు మనం అయితే చర్చించుకుందాం. సో గ్రూప్లో అయితే జాయిన్ కాండి అందరు. ఓకేనా? లెట్స్ గో. సో మనకు ఏ అనే కంపెనీలో ఫస్ట్ ట్రిప్ 495 క్యాష్ కలెక్ట్ వచ్చింది. యాక్చువల్లీ అయితే 660, మనకు 600 చేంజ్ ఇస్తా అన్నాడు. మొత్తానికైతే కంప్లీట్ చేసినాము ఫస్ట్ ట్రిప్. మనము బి అనే కంపెనీ కూడా ఆన్లైన్ చేసినాము, చూద్దాం ఎలా పడుతుందో. సో మనకు బి అనే కంపెనీలో అయితే ఒక పికప్ వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడికంటే సికింద్రాబాద్ వెళ్ళాలట. సో లెట్స్ గో. సో మనకైతే ఆ బి అనే కంపెనీలో మనకు లొకేషన్కి వచ్చిన తర్వాత వేరే గల్లీలోకి రమ్మన్నది. అది గల్లీలోకి మనము వెళ్ళే పరిస్థితి లేదు. గల్లీలోకి స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో గల్లీ దగ్గర ఆగు అని అన్నది. ఈ ఆగుడేంది లొకేషన్కి వచ్చిన తర్వాత గల్లీలకు మళ్ళీ వేరే దగ్గరకు వచ్చుడేంది అని చెప్పి నేనైతే అది క్యాన్సిల్ చేసేసిన. మనకు ఇమీడియట్లీ మనకు ఏ కంపెనీలో కాచిగూడ ప్లాట్ఫామ్ నెంబర్ నుంచి వచ్చింది. ఇది ఉప్పల్ సైడ్ నారపల్లి వెళ్ళాలన్నట్టు డ్రాప్కి. సో మనకు కొంచెం వర్తబుల్ అనిపించింది, తీసుకున్నా. సో మనకు ఏ అనే కంపెనీలో 390 వచ్చింది. సో ఇప్పటివరకు అయితే డ్రాప్ నారపల్లిలో కంప్లీట్ అయిపోయింది. నారపల్లిలో డ్రాప్ చేసినాం మనం. జాబ్ చేస్తున్న వాళ్ళు వదిలేసి ఈ ఫీల్డ్లోకి
వచ్చే వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నాకు మన ఇది కస్టమర్స్ నాకు కార్ ఎక్కడం జరిగింది. మేబీ నా కస్టమర్స్ కూడా నా వీడియోస్ చూస్తుంటారు కాబట్టి మీరు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న జాబ్లో మీకు దాంట్లో ఏమంటారు, దాంట్లో మీకు ప్రమోటింగ్ అనేది ఇంక్రీజ్ అనేది లేకపోవడంతో మీరు మీ యొక్క ఆలోచన విధానం అంతా చేంజ్ చేసుకుంటారు. సో బట్ అది దట్ వే ఇస్ రాంగ్. ఎందుకంటే మళ్ళీ కొత్త ఫీల్డ్లోకి వచ్చి ఆ కొత్త ఫీల్డ్లో మళ్ళీ మీరు సర్వైవల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సర్వైవల్ కాలేకపోవచ్చు. సో ఇంత పెద్ద బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు సర్వైవల్ కాలేక అటుపోలేక ఇటుపోలేక మీరు ఏమవుతారంటే సో మీరు చాలా ఏమవుతారంటే నష్టాల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అరే మా ఇంటి పక్కడు బాగానే చేసుకుంటాడు, మా ఇంటి పైన ఉన్నాడు రెంట్కు ఉండేటోడు బాగానే చేసుకుంటాడు, మా ఇంటి కింద ఉండేటోడు మంచిగా రెగ్యులర్గా పోతాడు, మంచిగా పైసలు డబ్బులు సంపాదించుకుంటాడు ట్యాక్సీ ఫీల్డ్లో అని చాలా వరకు కొంతమంది వేరే ఫీల్డ్లో జాబ్ చేసే వ్యక్తులు అనుకుంటారు. అరే మనకు కూడా ఎందుకు ఈ ఫీల్డ్ అంతెందుకు, నా కస్టమర్లే నాకు కలిసి అన్న మీ దాంట్లో ఇట్లా వస్తాయట అట్లా వస్తాయట కదా అంటే అది ఒకరోజు 2 రోజులు చేసి చూడాలి. ఒకరోజు 2 రోజులు వస్తాయనని తెలుసుకోగానే సరిపోలేదు. తెలుసుకోగానే ఇప్పుడు ఆయన చేసే జాబు మనకు రాకపోవచ్చు. ఆ కంప్యూటర్ ఒత్తుడు ఇప్పుడు 24 అవర్స్లో 8 అవర్స్ 10 అవర్స్ కంప్యూటర్ మీద ముందర కూర్చొని వర్క్ చేయలేకపోవచ్చు, గుడ్లు గుంజొచ్చు, సంథింగ్ కీబోర్డ్ టైపింగ్ చేయలేకపోవచ్చు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళకు బాధలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు నీకు ఆ ఫీల్డ్లో నీకు ఒక కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే టక్ 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 చేసి పడేస్తావు. కానీ అదే వేరే వ్యక్తి చేయలేడు. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ కూడా డ్రైవింగ్ వచ్చినంత మాత్రం నాకు కంప్యూటర్ వచ్చు, కానీ నేను 8 అవర్స్ 10 అవర్స్ దాని మీద ఉండి చేయలేను. నాకుండే సమస్యలు నాకుంటాయి. అవి కూర్చొని చేసిన తర్వాత అవి రిజల్ట్ అనేది అప్పుడు బయటకు వస్తాయి, కానీ ఇమ్మీడియట్లీ రావు. సో ఈ ఫీల్డ్లో కూడా అంతే. ఏముందిరా డ్రైవింగ్ చేయొచ్చు, 12 గంటలే కదా సింపుల్గా చేయొచ్చు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అదే ఆలోచన విధానంలో ఉంటారు. సో కాకపోతే విషయం ఏంటంటే దీంట్లో మునిగి తేలి అంటే లాభం పొంది నష్టపొంది లాభపడి నష్టపోయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇలాంటి సిచ్యువేషన్లో మేనేజ్మెంట్ అనేది మన ఓన్ వ్యవస్థ కిందకి వెళ్ళిపోతుంది. అంటే మన సొంతంగా బాస్ అనేవాడు ఉండడు కాబట్టి మన సొంతంగా దాన్ని ఏమంటారు సెల్ఫ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయడం వల్ల సో మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. మన మనసాక్షికి మనమే కదరా, ఎవడు మనల్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడు ఉండడు, ఎవరు లేడు కదరా. సో ఇలాంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోతారు అన్నట్టు. సో వేరే జాబ్ వదిలేసి పర్ఫెక్ట్గా ఇది చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రము చెప్తున్నా వద్దండి. వాళ్ళకు పర్ఫెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే అరే నేను ఇట్లుంటుంది అనుకోలేదు, అరే నేను ఇట్లా అవుతుంది అనుకోలేదు, అరే నేను ఇంత ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు చెప్పారు కానీ మరీ ఇంత అని నేను అనుకోలేదు. ఎందుకు చెప్తున్నా పర్టికులర్గా ఒత్తి అంటే అట్లా వచ్చిన వాళ్ళు బాధలు పడుతున్నారు, అట్లా వచ్చిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో కాబట్టి మాత్రమే నేను చెప్తున్నా. ఇగో ఇప్పుడు 2 బుకింగ్లు పెట్టిన, పొద్దున 9:30కి ఆన్ చేసిన, ఇప్పుడు 12:40 అవుతుంది. ఈరోజు బిజినెస్ డల్ లేదు. అది నేను లేట్గా తీసినందుకా లేకపోతే బిజినెస్ లేదా మరి ప్రతి ఒక్కటి ABC అన్నీ ఆన్లోనే ఉన్నాయి. C ఒకటి ఆన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏమన్నా సి నష్టం, చాలా నష్టాలలో ఎంత అంటే 10 రూపీస్ పర్ కిలోమీటర్ కూడా ఇయ్యాడు ఒక్కొక్కసారి. గట్టిగా మాట్లాడితే 20 కిలోమీటర్లు బాగుంటాడు, 180 రూపీస్ ఇస్తా నీకు అని చెప్పే అనే పరిస్థితి వస్తుంది ఏది సి అనే కంపెనీలో. సో కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరున్న జాబ్లోనే మీకు వచ్చే ఆదాయంతో సరిపెట్టుకోండి. నా సరిపోతలేవు, ఫ్యామిలీని రన్ చేసుకోలేకపోతున్నా అంటే ఇంకా ఈ ఫీల్డ్లోకి వస్తే ఇంకా ఎక్కువ పైసలు వస్తాయనని ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇంకెక్కువ అప్పుల పాలయ్యే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వేరే ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇట్లా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు.
ఎందుకంటే చూస్తున్నా ఈరోజు. ఎందుకంటే సో కాబట్టి అట్లా కావద్దు, అట్లా సఫర్ కావద్దు అనే ఉద్దేశంతో నేనైతే మీకు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఈ ఫీల్డ్లోకి దునుకుదాం చేద్దాం, లేకపోతే కొత్త కార్ తీసుకుందాం, లేకపోతే నా ఓన్ ప్లేట్ కార్ని ట్యాక్సీ ప్లేట్కు కన్వర్ట్ చేద్దాం అనుకునేవాళ్ళు. ఇంకొంతమంది అయితే ట్యాక్సీ ప్లేట్కు కన్వర్ట్ చేసుకొని ఈ సిటీలో తిరగలేక, ఈ ట్రాఫిక్లో తిరగలేక ఒక బ్రదర్ కలిసిండు, నాకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ క్యాబ్ ఎక్కిండు. ఆ బ్రదర్ ఆయన సొంత అనుభవం చెప్పిండు. ట్యాక్సీకి ఫీల్డ్కి మార్చుకొని ఈ ఏబీసీ కంపెనీలలో అటాచ్మెంట్ చేసి నడిపి ఆ ఓల్డ్ సిటీ ఆ గల్లీలలో పోలేక పొయ్యి ఇరుక్కొని కారు డెంటింగ్ పడేసుకొని వచ్చి నా వల్ల కాదురా బాబు అని చెప్పి మళ్ళీ ఆ ట్యాక్సీ ప్లేట్ను ఓన్ ప్లేట్గా చేసుకొని ఆయన చేసుకునే జాబ్కు మళ్ళీ వేరే ఇంటర్వ్యూకి వెళ్ళి వేరే జాబ్ ఏదో ఒకటి ఎంతో అంతకాని అని చెప్పి మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళిపోయి చేసుకునే వ్యక్తులు ఉన్నారు. కలిసిండు అన్న. ఆయన తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఈ ఫీల్డ్లో ఏంటంటే అన్న, సావో రేవో అన్నోడైతేనే దీంట్లో నెగ్గగలుగుతాడన్న. లేకపోతే చూద్దాం, అడిగేద్దాం, చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్గా చెప్పిండు. ఈ మాటలు ఎప్పుడు నా నోటి నుంచి మీరు విని ఉండకపోవచ్చు, చాలా వీడియోలు చూసారు కదా. చూద్దాం, అడిగేద్దాం, ఏదో చూద్దాం అని అడిగేసే వాళ్ళు సో ఖచ్చితంగా నష్టపోవడంలో ఏ సంకోచం లేదు, ఖచ్చితంగా నష్టపోయే అవకాశమే ఉంటుంది. సో కాబట్టి నేను అలాంటి వాళ్ళు ఎవరైతే మన వీడియో వీక్షిస్తున్నారో బ్రదర్స్ చెప్తున్నా, వద్దండి. వ్యవస్థలోకి వచ్చి వ్యవస్థను ఖరాబ్ చేయకండి, వ్యవస్థకు బ్యాడ్ నేమ్ తీసుకురాకండి. పాలసీస్ అనేది చేంజ్ అయిపోయినాయి. ఇచ్చిన పాలసీ ఒకటి, ఆ ఇంప్లిమెంటేషన్ చేసే పాలసీ ఒకటి. చూస్తూనే ఉన్నాం ఈ రోజులల్లో. రీసెంట్ డేస్లో మన ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు జరిగినాయి. వాటి వల్ల కొంతవరకు యూజ్ అయింది, కొంతవరకు యూజ్ కాలేదు. ఫేర్ ఇంక్రీజ్ విషయంలో మాత్రము రాఖీ పౌర్ణమి తర్వాత 1-3 days అయింది, వచ్చింది. తర్వాత బిజినెస్ డల్ అయిపోయింది. యథావిధి తదా ప్రజ. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎట్లుందంటే చాలా దారుణమైన, దయనీయమైన పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెము మీలాంటి వాళ్ళు, ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరైతే నిన్న ఒక కస్టమర్ ఎక్కిండు. ఎప్పుడు ఆన్లైన్ చేసుకుంటారు, ఏ షిఫ్ట్ నడుపుతారు, ఎంత సంపాదిస్తారు, ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది అని అంటే గట్టిగా చెప్పిన ఆయనకు. గట్టిగా అంటే మామూలు గట్టి కాదు. ఈ కారు ఉన్నదన్న పేరే కానీ ఇది మనిషిని చూసుకున్నట్టు దీన్ని చూసుకోవాలి. దీన్ని మనిషిని చూసుకున్నట్టు నేను చూసుకొని వర్కౌట్ అయినా కాబట్టి సో సర్వైవల్ అవుతున్నా. సో కొత్తగా వచ్చే వాళ్ళు అయితే సర్వైవ్ కాలేరు, 100% కాలేరు. ఎందుకంటే దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుందంటే, ఈరోజు బండి తీసామంటే ఈరోజు ఇప్పటికిప్పుడు నేను ఆఫ్ చేసుకుని ఇంటికి పోయినా కానీ నన్ను ఏంది ఆఫ్లైన్ చేసుకునేది ఏంది అని కంపెనీ నుంచి నాకు కాల్స్ వచ్చేది ఉండదు. సో మేజర్ ఇష్యూ అదే జరుగుతుంది దీంట్లో. లేదన్నా నేను అట్లెందుకు చేస్తాం, ఒకసారి ఆన్లైన్ చేస్తామంటే నైట్ వరకు చేసుకుంటాం అని ఉండొచ్చు ఆలోచన. కానీ వన్స్ ఒకసారి దిగిన తర్వాత ఆలోచనలు మారిపోయి కూర్చొని బాధపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్ అని తిరగడని, అదే అని ఇదని, వాడు ఫోన్ చేసిండు, వీడు ఫోన్ చేసిండు అని పోయి చాలామంది నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడు, ఇప్పుడు నేను అక్కడి నుంచి డ్రై రన్, నాకు ఇప్పుడు దాదాపు 7 kilometers డ్రై రన్, 6 to 7 kilometers డ్రై రన్ వచ్చిన, అయినా కానీ ఇప్పటి వరకు మోగట్లేదు బిజినెస్. సో కాబట్టి నేను వీడియోలు చేయకపోవడానికి గల రీజన్ కూడా ఫేర్స్ ఇంక్రీజ్ అయినాయి, బిజినెస్ అనేది ఫేర్స్ డిక్రీజ్ అయిపోయినాయి, బిజినెస్ అనేది చాలా తగ్గిపోయింది. సో కాబట్టి అదే విషయం చెప్తున్నా. సో ఫ్లీట్ కార్స్ ఎక్కువైపోయినాయి. ఓనర్ కమ్ డ్రైవర్లను ఎట్లా అయిపోయిందంటే మెడబట్టుకొని పిసికే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు చాలా దారుణం. ఓనర్ కమ్ డ్రైవర్లు ఇప్పుడు వచ్చేటోళ్ళు దయచేసి చెప్తున్నా, ఆ కార్ తీసుకొని ఈఎంఐలు మెయింటెనెన్స్ కట్టలేక పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది మీకు. సో కాబట్టి ఫ్లీట్ కార్లు ఎక్కువైపోయినాయి. నీకు అంతకు చేయాలనుకుంటే ఆ ఫ్లీట్ కార్ 4 రోజులు నడిపి చూడు, రక్తం పిండుతాడు వాడు, మన డ్రైవర్లకు రక్తం పిండుతాడు. కొద్దిగా హుషారు మీద ఉండి చేస్తాం అనని హుషారుతోటి మాట్లాడచ్చు, హుషారుతోటి మీకు హుషారుతనం మీ యొక్క శరీరంలో ఉండొచ్చు, కాదంటలేను, ఎవరికైనా ఉంటుంది, స్టార్టింగ్లో కొత్తలో ఉంటుంది.
కానీ రాను 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 అనేది ఏమవుతుందంటే ఇక అది 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు చేసేసరికి అబ్బా నా వల్ల కాదురా అని అనిపిస్తుంది. అంతేందుకు ఎగ్జాంపుల్ నేను నా లైఫ్ ఎక్స్పీరియన్సే చెప్తా వినండి. కరోనాలో జాబ్ ఈ బుకింగ్ లేవు, అయిపోయిందిరా ఓలా ఈ ఆన్లైన్ కంపెనీ పరిస్థితి అయిపోయింది, టాక్సీ కంపెనీ పరిస్థితి అయిపోయింది. కార్ పక్క పెట్టుకొని అదేది రెడ్డి ల్యాబ్స్ ఫార్మా కంపెనీలలో జాబ్కి వెళ్ళిన నేను. ఫార్మా కంపెనీలలో జాబ్కి వెళ్ళిన జస్ట్ ఎన్ని రోజుల్లో కాదు, 1 వీక్ కూడా కాదు, 4 days 4 రోజులే. 4 రోజులకు డబుల్ ఇన్కమ్ వచ్చింది. 12 hours ఇన్కమ్ చేసినాం. అప్పుడు ఏంది అప్పుడు ఆ కంపెనీలో జాబ్ చేసేటోళ్ళు చాలా అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, మనుషులు తక్కువయ్యారు అని చెప్పి అట్లా ఆ ఆపర్చునిటీ వచ్చితే చేసిన. నేను చేస్తే 4 రోజులు అసలు ఎంత హార్డ్ ఉందంటే 1 day ఫస్ట్ డే చాలా బాగుంది. గింతేనా ఇంకెంతో హార్డ్ ఉంటుంది అనుకున్నా అని నేను అనుకున్నా. కానీ చుక్కలు కనపడ్డాయి. అదే వర్క్ డైలీ ఉంటుంది, అదే వర్క్ డైలీ చేయాలి, చేసేసరికి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మోగింది, బర్డెన్ పడ్డది అన్నట్టు. ఇదైనా ఎక్కడికి 2 kilometers పోయి న్యూ మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ ఉప్పల్ వెళ్ళాలట. ఏం అసలు ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ వరకు బుక్ చేసుకున్నాడు, ఆ మెట్రోకి హైటెక్ సిటీ పోతాడు అన్నట్టు. చూడండి అట్లుంది పరిస్థితి. సో మొత్తానికైతే పదే చెప్తున్నా, అర్థం చేసుకో. సో మనకి ఏ అనే కంపెనీలో పికప్ అయితే వచ్చింది. బంజారాహిల్స్ వెళ్ళాలట. అనీష్ బుక్ చేసుకున్నాడు మనకు. అయ్యో మనము ఉప్పల్ వచ్చినాం భయ్య, 7 kilometers వచ్చినాము డ్రై రన్, అది పరిస్థితి. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే ఏ అనే కంపెనీలో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. ఇక్కడ పార్క్ అయితే బంజారాహిల్స్లో డ్రాప్ చేసినాము. ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక టైం అయితే 153 400 kilometers అయితే తిరిగింది. సో మనది 4 lakhs kilometers దగ్గరలో ఉంది. సో ఆఫ్టర్ లంచ్ మనం స్టార్ట్ అయిపోదాం. సో బిజినెస్ అయితే లేదు, అటర్ ఫ్లాప్. ఈరోజు అయితే మొత్తం బుకింగ్ లేదు, ఒక్కటి లేదు, ర్యాపిడోలో లేదు, సారీ ఏ కంపెనీలో లేదు, బి కంపెనీలో లేదు, సి కంపెనీలో లేదు. నాన్ స్టాప్ ఆన్లో పెట్టుకొని నేను ఎక్కడి నుంచి బంజారాహిల్స్ నుంచి బేగంపేట ప్రకాష్ నగర్ వచ్చేసిన. నో బుకింగ్. చూడండి ఇంకా పోతూనే ఉన్నా. రియాలిటీకి నాకు బిజినెస్ అయితే ఇక చేయబుద్ధి కావటం లేదు అసలే. ఎందుకంటే ఇక ఇంత డల్లా నాన్ స్టాప్ పడే బుకింగ్లు చాలా తగ్గిపోయింది బిజినెస్. సో దయచేసి చెప్తున్నా, న్యూ బయర్స్ రాకండి బ్రదర్. ఇక నేను ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేస్తాను మీకు, నిన్న ఈరోజు కలిపి ఎంత ఫ్యూయల్ అయిందనేది మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి ఇక ఈ రోజుకి ఎన్ని వీడియో ఎంతటితో సమాప్తం చేసేస్తాను. సో గాయ్స్, సికింద్రాబాద్ వచ్చిన, బుకింగ్ లేదు, ఏం లేదు. పడుతుంది అనుకున్నా, ఏదో చిన్న బుకింగ్లు ఏదో పడుతున్నాయి, అది తీసుకునే లేపు కట్ అయిపోయింది. అట్లకి ముచ్చట, చాలా దారుణమైన పరిస్థితి. నేను అందుకనే ఇన్ని రోజులు ఎర్నింగ్ వీడియోస్ చేయలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు పరిస్థితి. రోడ్ల మీద తిరుగుడు అవుతుంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వచ్చిన, మెట్టు కూడా దగ్గరున్నా. నమ్మరా? చూపిస్తా చూడండి. చదవండి, అది మెట్టు కూడా చూసిరు కదా. బేగంపేట ప్రకాష్ నగర్ నుంచి సికింద్రాబాద్ వచ్చి ఆడకొచ్చెప్పున్నా, ఆడ బుకింగ్ మోగలే అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన, అక్కడ రాలే. అక్కడి నుంచి మెట్టు కూడా వచ్చిన, ఇక్కడ ఉన్నా వెయిటింగ్ చేస్తున్నా. ఇక చిరాకు దొబ్బుతుంది. ఇంటికి పోదాం అని నిశ్చయించుకున్నా, ఇంటికి పోదాం అనుకుంటాను. ఏదైనా లాంగ్ బుకింగ్ ఒకటి ఏదైనా ఒకటి పడితే కొడదాం అనుకుంటే అసలు బుకింగే పడతలేదు. పడ్డ బుకింగ్ అయినా యాక్సెప్ట్ చేసేలోకి వెళ్ళిపోతారు. సో చూసిరు కదా, 1996 అంటే 2000 అయితే అయింది. యాక్చువల్లీ మన
ఫేర్కు కావాల్సింది అమౌంట్ ఎంత అంటే 1500 అరౌండ్ సంథింగ్ కావాలి. సో మనకు 500 రూపీస్ ఎక్స్ట్రా ఫ్యూయల్ అయితే కన్జంప్షన్ అయింది. సో మనము అంటే దీన్ని బట్టి సో 5% లాస్ మనం. సో కాబట్టి ఎందుకంటే డ్రై రన్ ఎక్కువ అయింది, బుకింగ్ పడతలేదని అటు తిరగడం ఇటు తిరగడం. ఇవాళ చూసారు కదా. సో నిన్న కూడా బుకింగ్ 7.5 కిలోమీటర్లు పికప్కి వెళ్ళిన. సో అలాంటి అన్ని కలుపుకొని ఫ్యూయల్ అనేది ఎక్కువ కాలాల్సిన దానికంటే ఎక్కువ కాలింది. మరి ఎందుకు కాలింది ఏంది అని అంటే పికప్ కోసం వెళ్ళినాం. సో కాబట్టి అంత లాస్ గోలో మనము నడుపుతున్నాం అన్నట్టు. సో కాబట్టి అందుకనే ఇంత లాస్ అనేది వర్కౌట్ కాదు. మీకు వర్కౌట్ అయితే అనుకుని ఎర్నింగ్ ఇంత కనపడగానే సరిపోదు. చాలామంది నడుపుతుంటారు, తిరుగుతుంటారు. సో ఫైనల్కి వచ్చేసరికి ఆ ఫ్యూయల్ వచ్చేసరికి సగం అమౌంట్ ఫ్యూయల్ అయితే సగం అమౌంట్ వస్తుంది. ఆ సగం అమౌంట్లో నీ బండి మెయింటెనెన్స్, ఈఎంఐ ఇప్పుడు పడుతుంది. ఎక్కడికి నాగోలట, ఎవరన్నా పోతారా? సో కాబట్టి బండి మెయింటెనెన్స్, ఈఎంఐ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఇవన్నీ దాంట్లోనే తీసేయాల్సి ఉంటుంది. మళ్ళీ డ్రైవర్ ఖర్చులు ఇవన్నీ తీసేయంగా సో మిగిలేది మైనస్లోకి వెళ్ళిపోతుంది చెప్తున్నా. సో కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రము కార్ బై చేసే వాళ్ళైతే బై చేయకండి, ఓకేనా? ఎందుకంటే రేట్లు అనేది డిక్రీజ్ చేసేసిండు. సో చాలా ఇప్పుడు దానిపైన ఒక పోరాటం చేయాలి, ఇప్పుడు ఒక యుద్ధం చేయాలి కంపెనీల మీద. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళందరూ చేసి అలసిపోయి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చేసి వాళ్ళే అలసిపోతారు అని చెప్పి చేస్తారు. కానీ అది కాదు, కొడితే దెబ్బ గట్టిగా ఉండాలి. ఎట్లుండాలంటే ఇక అది వేరే లెవెల్, అది చేసి చూపిద్దాం. సో ఓకే, ఇప్పటివరకు అయితే ఇది ఇంకా పర్ఫెక్ట్గా నీకు ఎర్నింగ్ ఎంత అయిందో, లేకపోతే నీకు టోటల్ ఎర్నింగ్ ఎంత అయింది, ఫ్యూయల్ తీసేస్తే ఎంత ఎర్నింగ్ మిగిలింది అనేది సో మాకు పర్ఫెక్ట్గా అనుకున్న వాళ్ళు మాత్రమే, కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే, అవసరం అని అనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 299. ఇబ్బంది లేదు, ఎవరిని ఇబ్బంది పెడతలేను, ఎవరిని బలవంతం చేస్తలేను. సో మీకు నచ్చితే చూడాలనుకుంటేనే ఓకేనా తీసుకోండి. దాంట్లో నాకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ప్రాఫిట్స్ వచ్చింది అనేది చూపిస్తా క్లియర్ కట్గా. ఎందుకంటే దాంట్లో నేను ఎందుకు దాంట్లో చూపిస్తా, పబ్లిక్ ఎందుకు చూపిస్తలేనంటే సో నాకు మెయింటెనెన్స్ నాకు 50% మెయింటెనెన్స్ ఉండదు బండికి, నేనే చేసుకుంటా మెయింటెనెన్స్. సో ఇంకోటి కార్ ఈఎంఐ లేదు. మేజర్ సేవింగ్ నాకు ఏంటంటే ఈఎంఐ లేదు. సో అది మేజర్ సేవింగ్. సో అవన్నీ నేను పబ్లిక్గా చెప్తే కొత్తగా చూసుకోవడానికి ఏమవుతుందంటే అబక్క అనిపిస్తుంది. సో అది చెప్పినా కానీ నేను బయటికి చెప్తున్నా నాకు ఈఎంఐ లేదురా బాబు అని చెప్తున్నా కానీ అది చూసేసరికి అబక్కం అంటారు. సో కాబట్టి అందుకనే నేనైతే ఈ ప్లాన్ అయితే చేశాను. ఎవరైతే చూడాలనుకుంటారో అవసరం అనుకుంటేనే, మళ్ళీ ఇది కూడా బలవంతం ఏం లేదు, ఓకేనా? 299 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాంట్లో మన వీడియోలు ఉంటాయి. సో దాంట్లో మనకు ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఎంత ఫ్యూయల్ కాలింది, ఫ్యూయల్ తీసేయంగా మనకు టోటల్ ఎర్నింగ్లోకి వెళ్ళి ఫ్యూయల్ తీసేస్తే ఎంత ప్రాఫిట్స్ వచ్చింది అనేది దాంట్లో మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. సో ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. మళ్ళీ రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. ఎస్పీకే బిజినెస్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి.